ఆ! ఏంటి అలా చూస్తున్నారు? మీరు చెట్టెక్కడం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడో నేర్చుకున్నాను. ఇప్పుడు ఇలా ఉపయోగపడిందనమాట. హ్మ్. ఆహ్, హ్మ్. తినండి. మీకోసం స్పెషల్‌గా కోసాను. హ్మ్. ఫు ఫుల్‌గా ఉందండి. అయినా ఇలా పచ్చివి తినలేం. హ్మ్. అందుకే ముందు జాగ్రత్తగా ఉప్పు, కారం తెచ్చాను. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ టెంపరరీ బాస్ హారికని. అఫ్ కోర్స్ త్వరలోనే పర్మనెంట్ బాస్ కూడా నేనే అనుకోండి. సో నాకు విష్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. దీని బిల్డప్ మామూలుగా లేదుగా. 2 days కదా తమ్ముడు, పోనీలే. అఖిల్, వేర్ ఇస్ మై క్యాబిన్? నీ మొహానికి క్యాబిన్ ఏంటి? పోయి ఒక మూలను కూర్చో. హలో, ఇప్పుడు నేను నీ బాస్ని. అభిబావ గారు ఎక్కడ కూర్చుంటారో చెప్తే నేను అక్కడే కూర్చుంటాను. ఎక్స్ట్రా చేయకే. సరదా పడుతుంది కదా, కూర్చోనివరా. దీన్ని ఇలా ఎంకరేజ్ చేయకూడదనయ్య. 2 days కదా, పోనీలే. అదే అన్నయ్య క్యాబిన్. వెళ్ళి కామ్గా కూర్చో. దేన్నైనా టచ్ చేసావో పదనయ్య. గుడ్ మార్నింగ్ సార్. అఖిల్, ఏంటి?
మా ఫీజు 1,00,000, అడ్వాన్స్ 50,000. మీరు ఓకే అంటే వెంటనే అరేంజ్మెంట్ స్టార్ట్ చేస్తాం. అభిరామ్ సార్ ఉన్నారేమోనని వచ్చాం. మీరు ఈవెంట్ సరిగా చేస్తారన్న నమ్మకం మాకు లేదు. ఈ ఈవెంట్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు. మీరు వెళ్ళండి. అదేంట్రా, ఓనీ ఫంక్షనే కదా, చేసేద్దాం. యాభై లక్షలు ఇవ్వాలి. సంతకం ఎందుకు? నోటి మాట సరిపోదా? ఏదైనా ఆధారం ఉంటే మంచిది కదండి. తొక్కుల సంతకమేగా, చేస్తే పోలా? సరే ఇవ్వండి, సైన్ చేస్తాను. ఇదిగోండి. మీ బావగారు అభిరామ్ గారి సంతకం కూడా కావాలి. ఆ, ఆ, మా బావగారు సైన్ ఎందుకు? ఆయనే కదండి అసలు బాసు. ఆ, ఇప్పుడు బావగారు సైన్ చేయటం కుదరదు అంటే క్లయింట్స్ వెనక్కి వెళ్ళిపోతారు. ఎలాగైనా ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ చేయాలి. మా అభి బావగారి సైనే కదా? మా బావగారు పక్కనే ఉన్నారు.
ఇక మేము బయలుదేరతామండి. ఈవినింగ్ 5 కంతా ఫంక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకే, షూర్ షూర్. ఈవినింగ్ వరకు వర్క్ కంప్లీట్ చేయండి. అలాగే, తప్పకుండా. వస్తామండి. వస్తామండి. అనయ్య పద. అన్ని మాట్లాడేశాను అఖిల్. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు అసలు ఏం చెప్పారే నీతో? ఫంక్షన్ బాగా చేయాలని చెప్పారు. పదండి, స్టార్ట్ చేద్దాం. ఆగాగాగు ఆగు. మళ్ళీ ఏ ఫిట్టింగ్ పెట్టలేదు కదా? ఫంక్షన్ చేయమని అడగడానికి వచ్చిన వాళ్ళు ఫిట్టింగ్ ఎందుకు పెడతారు? ఈవెంట్ అంటే కొన్ని కండిషన్స్ అవి ఇవి చెప్తారమ్మా. అలాంటివి ఏమన్నా చెప్పారా అని. వీళ్ళకి అగ్రిమెంట్ విషయం చెప్పాలా వద్దా? చెప్తే ఈవెంట్ క్యాన్సిల్ అంటారేమో. లేదు బావగారు, వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. ఇది చెప్పడానికి అంతసేపు ఆలోచించాలా? కొంపదీసి నువ్వు మా దగ్గర ఏ విషయం దాచలేదు కదా? ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా, లేదంటే తర్వాత రిస్క్ లో పడతాం. డోంట్ వరీ బావగారు, మీ దగ్గర నేను ఏ విషయం దాచిపెట్టలేదు. అంతా ఫేర్ గానే ఉంది. హ్యాపీగా వెళ్ళి ఈవెంట్ చేద్దాం. వద్దన్నా ఈవెంట్ చేయిస్తున్నావు, ఏదన్నా తేడా జరిగిందో అప్పుడు ఉంటుంది నీకు. మనం ఉన్నాం కదరా, ఏం తేడా జరగదులే. అనవసరం తన్ని భయపెట్టకు. థ్యాంక్ యూ బావగారు. మీకున్న ధైర్యం కూడా అఖిల్కి లేదు. పదండి, ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. అనయ్య హరిక, పద అఖిల్. పిల్లలు, మీరు రండి, వెళ్దాం. పోన్లే అమ్మా, పిల్లల్ని కాసేపు ఆడుకోనిచ్చి నేను తీసుకెళ్తాను. మీరిద్దరు వెళ్ళిరండి. అలాగే రండి, వెళ్దాం. పదండి. రండి, జాగ్రత్త. వెళ్దాం రండి. పదండి పదండి.
వెళ్ళిన పని ఏమైంది? అంతా మీరు చెప్పినట్టే చేశాం బాబు. అగ్రిమెంట్ రాయించుకుని అడ్వాన్స్ ఇచ్చొచ్చాం. దొరికర్ర వాళ్ళు. బాబు మాకే ఇబ్బంది రాదు కదా? మీకు కాదు, వాళ్ళకి. సాయంత్రం మీ అమ్మాయి ఓనీ ఫంక్షన్ హ్యాపీగా చేసుకోండి. దానికి అయ్యే ఖర్చంతా నేనే కదా మీకు ఇచ్చాను. అందుకే బాబు మీరు చెప్పినట్టు చేశాం. ఈవినింగ్ ఫంక్షన్లో మీరు ఇంకో పని కూడా చెయ్యాలి. అదేంటంటే అలాగే బాబు, మీరు చెప్పిన పని ఈ పని కూడా చేస్తాం. మాకు ఏ సమస్య రాకుండా చూసుకోండి. మా అమ్మ కార్పొరేటర్, మీకు ఏ సమస్య రాదు. నాతోనే నీ తమ్ముడికి సారీ చెప్పించావు కదా, నాతో పెట్టుకుని చాలా తప్పు చేశావురా. అందుకే నువ్వు ఆఫీసులో లేని టైం చూసి నిన్ను దెబ్బ కొట్టబోతున్నాను. నన్ను కొట్టడానికి నీ ఫ్యామిలీ అంతా వచ్చారు కదా. ఇప్పుడు ఈ అగ్రిమెంట్తోనే మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజారుకి ఎడుస్తాను. లైఫ్లో మళ్ళీ నా వంక కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడేలా చేస్తాను. రండ్రా. ప్రాబ్లం ఏంటండి? అదే అర్థం కావడం లేదు. ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా, కారు పక్కనే పెట్టి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్దాం. రేపొచ్చే రిపేర్ చేయించుకుందాం. వర్షం బాగా పడేటట్టుంది వసు గారు. పర్లేదండి, ఇల్లు దగ్గరే కదా, గట్టిగా వర్షం వచ్చేలోపు వెళ్ళిపోవచ్చు. ష్యూర్. వెళ్దాం పదండి. పదండి.